నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మని అడిగి మనకున్న సందేహాలన్నిటి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. పునర్జన్మ అనేది నిజంగా ఉందంటారా? పునర్జన్మ కానీ వచ్చే జన్మ కానీ అంటే ముందే ఫిక్స్ అయిపోతాం మనం నెక్స్ట్ జన్మ ఇలా ఉండాలని. ఏదైనా చిన్న తప్పులు చేసినా ఏదో కాస్త ఎక్కువ బాధపడితే కనుక పూర్వజన్మలో చేసిన పాపమే ఇప్పుడు వెంటాడుతుందని చెప్పేసి అని ఉంటారు. నిజంగా పునర్జన్మ అనేది ఉంటుందంటారా? పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలు మనకు ఫలిస్తాయా? ఇవే కదా. అంతే అమ్మా. ఇలాంటి ప్రశ్నే కంచి పరమాచార్యుని ఒక ఆయన అడిగారట. అడిగితే దీనికి సమాధానం చెప్తాను, కానీ రేపు పొద్దున నువ్వు జనరల్ హాస్పిటల్కి వెళ్ళు. ఆ తర్వాత పెద్ద, అప్పటికి కార్పొరేట్ అన్న పదం లేదు, అందుకని చాలా ఖరీదైనటువంటి హాస్పిటల్కి వెళ్ళు. వెళ్ళి అక్కడ డెలివరీస్ చూసిరా అని చెప్పాడు. వచ్చాక ఏం చూసావు? ఇక్కడ ఒక అమ్మాయి మామూలుగా చాలా కష్టపడి బిడ్డని కన్నది. అక్కడ చూసేవాళ్ళు కూడా లేదు, మామూలు బట్టలతో అలాగే ఉంది. ఏ రకమైనటువంటి షెల్టరు లేకుండానే ఉంది. అంటే షెల్టర్ లేదంటే పైకప్పు లేదని కాదు, అక్కడ సహాయం ఎక్కువగా సౌకర్యాలు లేకుండా. మరి అక్కడ ఖరీదైన హాస్పిటల్లో అసలు ఆ పట్టు పరుపులేనా, ఆ గదేనా, ఆ సౌకర్యాలేనా, ఫ్యాన్లు ఇలాంటివన్నీ ఉండి చాలా దర్జాగా ఉంది. అక్కడ బిడ్డ. ఈ ఇద్దరు ఇలా కలగడానికి కారణం ఏమిటి? ఒకే రకంగా పుట్టచ్చుగా. ఒక బిడ్డ ఏ సౌకర్యాలు లేకుండా ఆయుర్దాయం ఉంది గనక బతికేటటువంటి పరిస్థితుల్లో పుట్టాడు. ఇంకొక బిడ్డ సర్వసౌఖ్యాలతో పుడుతూనే సర్వసౌఖ్యాలతో పుట్టాడు. కారణం ఏమిటి అని అడిగాడు. ఏం చేస్తామండి, వాళ్ళు చేసిన మంచి ఇప్పుడు ఎక్కడ చేశాడు? అవును, పూర్వజన్మలో. అంతే. అంటే ఇవన్నీ కూడా ఫలితం వస్తాయని అతడికి అక్కడ అర్థమైంది. ఇంకా స్వామీజీ ఇంకా బాగా వివరించారు. కనుక తప్పనిసరిగా ఆస్తిక్య బుద్ధి ఉన్న వాళ్ళందరూ జన్మ పరంపరల్ని నమ్ముతారమ్మా. జన్మ అన్న తప్పనిసరిగా ఉంటుంది. పునర్జన్మ లేకపోవడం ఏమిటి? ఇదే పునర్జన్మ. మనం ఇంతకు ముందు ఇంకో జన్మలో ఉన్నాం, అది పూర్వజన్మ. పూర్వజన్మకి ఇది పునర్జన్మ, దీనికి తర్వాత అది పునర్జన్మ. ఇది ఒక సాకారంలో నడుస్తూనే ఉంటుంది. ఏదో చెప్తాడు, ఒక లంకెను లంకెతో కలిపి కట్టినట్టు పెట్టావు అంటాడు కాళహస్తి విశ్వ శతకంలో దూర్జటి మహాకవి. అంటే మన గొలుసులు ఉంటాయి చూసారా, ఒక ఇలా లంకె ఉంటుంది, దీంట్లోకి ఇది ఉంటుంది, మళ్ళీ దీంట్లోంచి ఇట్లా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. దేన్ని ఎక్కడ విడదీస్తావు? ఈయనది అల్టిమేట్గా ఫైనల్ కూడా ఇలా కలిసి ఉంటుంది, విడదీయడానికి వీల్లేదు. అలా ఈ జన్మలో చేసినటువంటి పనులు కారణమై ఈ కారణానికి ఫలితంగా మరో జన్మ వస్తుంది. ఆ జన్మలో చేసినటువంటి పనుల కారణాలై తరువాత జన్మ వస్తుంది. అట్లా ఒక జన్మలో చేసినటువంటి పనుల యొక్క ఫలంగా మరొక జన్మ వస్తుంది అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పినటువంటి మాట. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి సమస్తమైన విజ్ఞానాన్ని అలా మిక్సీలో వేసి రుబ్బి దాని ఎసెన్స్ తీసి చిన్న పిల్లలకి టానిక్ అందించినట్టుగా కలియుగంలో మానవులు ఇవన్నీ తెలుసుకోలేరు గనక సింపుల్గా అర్థమయ్యేట్టుగా ఇచ్చినటువంటిది భగవద్గీత. అందులో కూడా చెప్పాడు కదా, మన ఇద్దరికీ కూడా చాలా జన్మలు నడిచాయి, నాకు గుర్తుంది నీకు గుర్తు లేదు అని చెప్తాడు. పూర్వజన్మలు పునర్జన్మలు ఉన్నాయన్న సంగతి క్లార్వాయిన్స్ అనేటటువంటిది ఉన్నవాళ్ళు చూసి చెప్పారు. లైవ్స్ అన్న పేరుతో గ్రంథం రాశారు. ప్రముఖులు అయినటువంటి వాళ్ళు, ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలను తీసుకుని వాళ్ళు పూర్వజన్మలో ఏమున్నారు, ఎన్ని జన్మలు, ఎన్నో జన్మలు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ జన్మలో చేసిన సాధన, దాని ఫలితంగా తర్వాత వచ్చిన సాధన, దాని ఫలితంగా తర్వాత వచ్చిన జన్మ, ఇలా చెప్పుకుంటూ రావడం జరిగింది చాలామంది జీవితాలు. ఇవన్నీ అంగీకరించబడ్డవే. ఇదెవరు భారతీయులు చేసినటువంటి పని కాదు, పాశ్చాత్యులు చేసినటువంటి పని. థియోసాఫికల్ సొసైటీ మెంబర్స్ వాళ్ళందరూ చాలా పరిశోధనలు చేశారు దీని మీద. ఇవన్నీ చూసి వారి పూర్వజన్మలు, వాళ్ళు ఎప్పుడు ఆ జన్మల్లో ఏ రూపాల్లో ఉన్నారు, ఎంత ప్రముఖులో ఉన్నారు వాళ్ళల్లో, ఈ జన్మలో ప్రముఖులే కాక అంతకుముందు జన్మల్లో కూడా ప్రముఖులైనటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ జీవితాలన్నింటినీ అద్భుతంగా రాయడం ఉన్నది. ఆ రకంగా వాళ్ళు చేసిన తర్వాత నన్ను నమ్మాలిగా.
అవును. మన గ్రంథాల్లో చెప్పింది నమ్మకపోయినా మనకి ఈ రోజుల్లో ఇంగ్లీష్లో చెప్తే వేదం అయిపోయింది, ఉమ్, తెలుగు సంస్కృతంలో కాక. అలాంటివన్నీ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. పైగా పూర్వజన్మ సంస్కారం అన్నది లేకపోయినట్టయితే ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డల్లో మానసిక పరిణతి ఎంత తేడా ఉంటుందో గమనిస్తాం కదా. ఉమ్, ఒకళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, అవును. ఒకళ్ళు ఒక చెప్పంగానే గ్రహించగలుగుతారు, ఉమ్, మిగిలిన వాళ్ళు అట్లా లేకుండా ఎలా ఉన్నారు? అవును. తప్పనిసరిగా ఉన్నది. ఒకవేళ ఉన్నదో లేదో మనం చూడలేదు కదా, ఉందని అనుకుంటున్నాం. ఉమ్, ఉంది అనుకుంటే ఎంత సుఖమో తెలుసా. ఉమ్, రాబోయే జన్మన్నా మంచిది ఉంటుందని చెప్పి ఈ జన్మలో తప్పులు చేయకుండా ఉంటాం అవునమ్మా. కదా. అంతే. కనీసం వచ్చే జన్మలో అయినా సరే మంచిగా బాగుంటుంది మంచి లైఫ్ జన్మ జీవితం. ఉండాలి అన్న ఉద్దేశంతో కనీసం తప్పులు ఇప్పుడైనా చేయకుండా కాస్త ఉంటాం. ఏమైనా ఉంటే అంత తగ్గిస్తాం. అంత కనీసం ప్రాక్టికల్ ఇంతవరకు ఆలోచిద్దాం. అవును. ఆ ఊహ అయ్యాక ఏమవ్వాలి? ఈ జన్మ అయిపోయింది, తర్వాత ఏమవ్వాలి? మనం ఎందుకు పుట్టాం? పుట్టినటువంటి వాళ్ళం చచ్చిపోయాక ఏమవుతాం? అప్పుడు అర్థం లేనిదే కదా జీవితం. అంతే అమ్మా. అర్థం లేనటువంటిది సృష్టిలో ఎందుకు ఉంటుంది? ఉండదు. ఉండదు కదా. ఉహు, దానికి ఏదో కారణం ఉంటుంది. ఖచ్చితంగా. దీనికి కారణం లేనిదే పని లేదు అన్నది సైన్స్ కూడా ఒప్పుకున్నమాట. ఆ, వేదాంతం పక్కన పెడదాం. అవును. మరి ఈ పని ఉందంటే దీనికి ఒక కారణం ఉండాలి కదా. ఆ ఖచ్చితంగా. కారణం ఏమిటి? ఏమో బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు, గాడ్ పార్టికల్ అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు, ఆ, దేవరహస్యం తెలిసిపోయింది అన్నాడు, గాడ్ పార్టికల్ గుర్తుపట్టామని. ఉమ్, గాడ్ పార్టికల్ ఎట్లా వచ్చింది? అది తెలియదే ఇంకా, అది ఆలోచించాలి కదా. అవును. వీటన్నిటికీ కొద్దిగా ఒక్క ప్రమాణం అన్న దాన్ని తీసుకుని, అంటే దీన్ని నేను నమ్ముతున్నాను అని ఒక విషయాన్ని నమ్మి, లెట్ ఇట్ బి ఎనీథింగ్, ఓకే. అక్కడి నుంచి పెడుతూ ఉండాలి. ఇది నేను త్రికరణ శుద్ధిగా పూర్తిగా నమ్ముతున్నాను, హార్డ్ ఇన్ మై కోర్ ఐ బిలీవ్ ఉమ్, అని చెప్పి అక్కడి నుంచి వివేచన చేసుకుంటూ వెడితే అర్థమవుతుంది. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు, కొంతమంది నేను అన్నదాన్ని నమ్ముతారు, ఉమ్, కొంతమంది దేవుడు లేడు అని నమ్ముతారు. ఉమ్, మీ నమ్మకం ఏదన్నా కానీ ఆ నమ్మకం తగ్గించి నువ్వు కదలకూడదు, దాన్ని గట్టిగా పెట్టుకో. ఆ, అది ఒక పశువుని కట్టేసినటువంటి రాటలాగా దాన్ని పెట్టుకో. అక్కడి నుంచి నువ్వు వెతుక్కుంటూ 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 వెళ్ళి నీకు సత్యం తెలుస్తుంది. అబ్బా, అంత కష్టం నేను ఎందుకు పడతాను? అలా పడ్డవాళ్ళు చెప్తున్నారు కదా, నమ్ముతాను, పునర్జన్మ ఉంది. ఈజీగా మళ్ళీ అది అక్కడ కూడా కాస్త కష్టపడాల్సి వస్తుందని. అది ఇంత కష్టపడ్డాను దేనికి? ఎందుకు ఉందంటే అయిపోయేది, నెక్స్ట్ జన్మ చూసుకుందాం ఉన్నప్పుడు. నెక్స్ట్ ఉంది. లేకపోతే అవును. ఈ జన్మలో మనం చేసే పనుల యొక్క ప్రయోజనం ఏమిటి ఆలోచించండి ఒక్క నిమిషం. అవును. ఎందుకు ఈ పనులు చేస్తున్నాం? ఉమ్, ఫలాంది సాధించాలని ఎందుకు అనుకుంటున్నాం? ఉమ్, ఇట్లా ఉండాలని ఎందుకు అనుకుంటున్నాం? ఉమ్. ఇంకా చదువుకోవాలని ఎందుకు అనుకుంటున్నాం? ఇది ఒక రీజన్ లేకుండా, కారణం లేకుండా ఉండదు కదా. ఉండదు కదా. అవును. దేర్ ఈజ్ సంథింగ్. ఆ సంథింగ్ ఏమిటో తెలుసుకో. తెలుసుకున్న వాళ్ళు పునర్జన్మ అని చెప్పారు. ఉమ్, నువ్వు తెలుసుకుంటావా? తెలుసుకో, లేదా వాళ్ళు చేసిన దాన్ని నమ్ము. అంతే. వెతుకు, లేదా కాంప్రమైజ్ అయ్యి ఉందని నమ్ము. కాంప్రమైజ్ కాదు, నమ్ము. నమ్ము. కాంప్రమైజ్ ఉంది ఇందులో, కాంప్రమైజ్ ఏం లేదు. ఇప్పుడు ఈ మందు వేసుకుంటే నీకు తలనొప్పి తగ్గుతుంది అన్నారు, ఈ మందులో కాంపోజిషన్ ఏమిటి, ఇందులో ఏముంది, ఎవరెవరు పరిశోధన చేశారు, నిజంగా ఈ తలనొప్పికి పనిచేస్తుందా అని నువ్వు తెలుసుకుంటావా? తెలుసుకోవాలంటే వైద్యశాస్త్రం చదువు. లేదా టాబ్లెట్ చదువుకున్న వైద్యుడు మంది ఇచ్చాడా, గుట్టుకొని మింగు తలనొప్పి తగ్గించుకో, రెండే మార్గాలు. అయితే పరిశోధించు, లేదంటే నమ్ము.